రైట్ మీతో అప్డేట్ చూస్తే ప్రస్తుతం మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఆంధ్ర కూడా మంత్రి మీరు మరి ఈ విధంగా మీరు మాట్లాడాలి కదా. నేను బట్టు పాలమూరు పథకం వట్టంలో పంప్ హౌస్ మొత్తం ఊలిపోయింది. మరి మొన్న కళ్ళ ముందు కనబడ్డది, దాని మీద మాట్లాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటివే కదా. దీనికి ఎన్డీఎస్ఏ ఇప్పుడు రాదు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరకదో, లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ ఎక్కడుందో. కాబట్టి బీజేపీ ఉన్న కాంగ్రెసు ఈ తెలంగాణలో బలంగా నాటుకుపోయింది మైత్రబంధం. సో ఇంకోటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టినాడు. ఇది ఎంత మూర్ఖత్వపు ఆలోచన అంటే, పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారు. ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు. కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా? మాకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పర్మిషన్ లేకుండా కడతామా? కాళేశ్వరం ప్రాజెక్టు స్టేటస్ ఆఫ్ క్లియరెన్స్ క్లియర్గా హైడ్రాలజిక్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చిందిగో మీకు పంపిస్తా. బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ ఆదేశంతో మహారాష్ట్రలో 10 రోజులు కూర్చొని మహారాష్ట్ర ప్రభుత్వం నొప్పించడంగా ఈరోజు మనకు పర్మిషన్ తీసుకొచ్చి మేడిగడ్డ కట్టిండ్రు. కేంద్రం నుంచి మనకు పర్మిషన్లు వచ్చినాయి, వస్తేనే మేడిగడ్డ కట్టినాం. ఇది చిన్న కలవట్ట కట్టేందుకు పర్మిషన్ లేకుండా. పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? పర్మిషన్ లేకుండా ఇష్టంగా ప్రాజెక్టు కట్టారంటే మరి ఈ పర్మిషన్ కాపీంది. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఒక మంత్రిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పక్కకు పెట్టి మీరు మాట్లాడు కరెక్ట్గా ఇవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీ పోరాటం అంతా మా మీద కాదు, మీ పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే మీకు డ్యామేజ్ అయినా అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళము. ఇక తర్వాత చివరిగా కాళేశ్వరంలో నీళ్లు రాలేదు, పంట దిగుబడి పెరగలేదు. నేనే మంత్రి, మీరు ఎంపీ. మండే టెండర్లో కూడా మత్తళ్ళు దునికినాయి. ఎల్ఎండి కానీ, మిడ్ మానేరు కానీ, అప్పర్ మానేరు కానీ భూమికి బరువంత పంట పండి కలవట్లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది.